రైతు సోదరులకు నమస్తేనండి. నేను మీ సుధాకర్ని. పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో దానిమ్మలో వచ్చే విల్ట్ అనే సమస్యను ఎలా కంట్రోల్ చేసుకోవాలో పూర్తి స్థాయిలో మీకు సబ్జెక్ట్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే ఇంతవరకు ఎవరైతే పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి రైతు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీకు తెలిసిన ప్రతి రైతుకు కూడా విషయాన్ని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకునేలా ప్రోత్సహించమని నేను ఒక్క విషయాన్ని మాత్రం అడుగుతున్నాను. మరి సబ్జెక్ట్లోకి వెళ్తే, ఈ మధ్య కాలంలో చాలా మంది దానిమ్మ రైతులు కొత్త దానిమ్మ రైతులు పరిచయం అవుతున్నారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. విజిట్ చేసినప్పుడు చాలా మంది దానిమ్మ రైతుల పొలాల్లో విజిట్ చేసేటప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు నేను చూస్తున్నాను. ఏంటి అంటే, మరి ఒక 1000 మొక్కల్ని ప్రామాణికంగా తీసుకుంటే 1000 మొక్కలు నాటి 3 సంవత్సరాలు అయి ఉంటుంది. 3 సంవత్సరాల్లోనే విల్ట్ అనేది కనీసం ఆ 1000 మొక్కల్లో ఒక 400 నుంచి 500 మొక్కలకి అటాక్ అయి 100 మొక్కలు చనిపోతున్నాయి. ఇంకొక రైతు పొలంలో చూశాను. దాదాపుగా మొక్కలు నాటి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల్లోనే 400 మొక్కలు చంపేసుకున్నాడు, అనగా చనిపోయిన విల్ట్ ఎఫెక్ట్ కి. అయితే దానిమ్మ రైతు ఏం చేస్తున్నాడంటే, నేను బాగా అబ్జర్వ్ చేస్తున్న విషయం, వాటర్ మేనేజ్మెంట్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బ్లైట్ ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఫ్లవర్ ఎట్లా సెట్ చేసుకోవాలో జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఫ్రూట్ ని ఎట్లా సైజ్ తీసుకురావాలో వాటి గురించి ఆలోచిస్తున్నాడు. కానీ విల్ట్ ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ వాడుకోవాలి, ఎవరిని కన్సల్ట్ కావాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని విల్ట్ మీద యుద్ధం చేస్తే విల్ట్ అనేది కంట్రోల్ అవుతుందో దాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. దాని ఫలితమే 2 ఏళ్ళు కానీ 2 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాల తర్వాత కానీ చాలా మొక్కలు చనిపోతున్నాయి. దాని ఎఫెక్ట్ కి చాలా మొక్కలు చనిపోయి రైతు చాలా ఆందోళనలోను చాలా భయానికి గురవుతున్నారు. అలాంటి రైతులందరికీ ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చెప్పడానికి ఈ వీడియోలో నేను ఎంతగానో ప్రయత్నం చేస్తానండి. మరి విల్ట్ ని కంట్రోల్ చేసుకోలేమా అంటే 100% కంట్రోల్ చేసుకోవచ్చు. అదేం పెద్ద ఇంటర్నేషనల్ జబ్బేం కాదు. కాకపోతే మన నిర్లక్ష్యం వల్ల ఆ మొక్కని చంపేసుకుంటున్నాం. లేదా కొంతమంది ఇచ్చే ఉచిత సలహాల వల్ల మనకు నచ్చినట్టు మెచ్చినట్టు మనకు తోచింది వాటికి ట్రీట్మెంట్ రూపంలో ఇచ్చి కంట్రోల్ కాక చనిపోతుంటాయి. అలా కాకుండా ప్రాపర్ గా ఒక పద్ధతిగా మనం ఈ యొక్క విల్ట్ మీద యుద్ధం చేయగలిగితే, ఈ విల్ట్ కి మనము మెడిసిన్ ఇవ్వగలిగితే అద్భుతమైన రీతిలో రిజల్ట్ వస్తుంది. అదేంటి అంటే, మనందరికి బాగా పరిచయమైన మనందరికి బాగా తెలిసిన మెడిసిన్ అండి. అదేంటి అంటే ట్రైకోడెర్మా, రెండవది సూడోమోనాస్, మూడవది ప్యాసిలోమైసిన్, 4వది బ్యాసిల్లస్. ఈ 4 రకాలైన బయోఫంగిసైడ్స్ ని మనము ప్రతి 200 లీటర్ల నీళ్ళలోకి ఈ 4 కేజీలు లేదా 4 లీటర్ల ఈ యొక్క బయోఫంగిసైడ్ ని వేసి, ప్రతి 200 లీటర్ల డ్రమ్ములోకి 4 కేజీల శనగపిండి, 6 కేజీల బెల్లం వేసి దాదాపుగా 10 రోజులు మగ్గబెట్టాలి. ఇలా 10 రోజులు బాగా ఫర్మెంటేషన్ చేసిన తరువాత మీ తోటకి మీరు డ్రిప్ ఇరిగేషన్ చేయండి. ఇలా ఎంతవరకు చేయాలి, ఎన్నిసార్లు చేయాలంటే ప్రతి 2 నెలలకు ఒక్కసారి చొప్పున మీరు రెస్ట్ లో అని కాకుండా, క్రాప్ లో ఉన్నామని కాకుండా, క్రాప్ తోనూ రెస్ట్ తోనూ సంబంధం లేకుండా సంవత్సరంలో ప్రతి 2 నెలలకు ఒకసారి నేను చెప్పిన ఈ 4 బయోఫంగిసైడ్స్ ని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మీరు ఇవ్వండి. జీవితంలో పొరపాటున కూడా విల్ట్ అనేది మీ తోటల్లోకి రాదు. కానీ రైతు ఇవన్నీ చేయడంలే. బ్లైట్ ని, యాంథ్రక్నోస్ ని, ఆల్టర్నేరియాను, సర్కోస్పోరాని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఫ్లవర్ ఎట్లా సెట్టింగ్ చేసుకోవాలి, ఫ్రూట్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, ఫ్రూట్ ని ఎలా సైజ్ తీసుకురావాలి, ఎలా హార్వెస్టింగ్ చేయాలి, రేటు బాగా రావాలంటే ఏ మార్కెట్కి వెళ్ళాలి, చెన్నై మార్కెట్ పోవాలా, లేదా బెంగళూరు మార్కెట్ పోవాలా, లేదా హైదరాబాద్ మార్కెట్ పోవాలా, వీటి గురించి ఆలోచిస్తున్నాడు. కానీ మొక్కకు వచ్చే ఆ విల్ట్ ని కంట్రోల్ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అతను ఆసక్తి చూపలేకపోతున్నాడు. దాని ఫలితమే ఈ యొక్క మొక్కలు 100ల కొద్దీ చనిపోతున్నాయి. నేను చెప్పే విషయం ఏంటంటే అండి, ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్లైటు, ఆల్టర్నేరియా, సర్కోస్పోరా, యాంథ్రక్నోస్ వీటన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏదన్నా ఉంది అంటే అది విల్టే. ఎందుకంటే ఈ వ్యాధులన్నీ మనకి కంటికి కనబడతాయి. ఆకు మీదనో, పువ్వు మీదనో, పిందె మీదనో, కాయ మీదనో కనబడతాయి. స్ప్రే ద్వారా కానీ, ఓకేనా, లేదా వద్దనుకుంటే కాయంతా పీకేసి, పూతంతా పీకేసి, పిందంతా పీకేసి క్రాప్ నే విడ్రా చేసుకోవచ్చు. ఎందుకు? అది లైవ్ లో మనకు కనబడుతుంది కాబట్టి. కాకపోతే విల్ట్ అనేది మనకు కంటికి కనబడదు.
రూట్ జోన్ నుంచి రూట్ జోన్ లోకి, వేరు వ్యవస్థ నుంచి వేరు వ్యవస్థలోకి రూట్ లోనే, భూమిలోనే మనకు తెలియకుండానే ఒక మొక్క నుంచి ఒక మొక్కకి భారీ స్థాయిలో స్ప్రెడ్ అవుతుంది. కనబడిన దాన్నే మనం కంట్రోల్ చేయలేకపోతా ఉంటే కనబడిన దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేస్తాం? కాబట్టి దీన్ని చాలా మంది రైతులు ఈ విల్ట్ని ఈజీగా తీసుకుంటున్నారు. లైట్ తీసుకొని మిగతా వాటి మీద దృష్టి పెట్టి దీని మీద దృష్టి పెట్టకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎన్నో వందల మొక్కలు చనిపోతున్నాయి. కాబట్టి ప్రతి దానిమ్మ రైతు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఈ యొక్క విల్ట్ అనే సమస్యను పూర్తిగా పరిష్కరించుకోవాలంటే ఈ 4 రకాలైన బయో ఫంగిసైడ్స్ ని ప్రతి 2 నెలలకు ఒకసారి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చి మీ తోటలో ఉన్న ప్రతి దానిమ్మ మొక్కను మీరు లైఫ్ లాంగ్ కాపాడుకొని మంచి పంటలు పండించుకుంటారని ఆశిస్తూ, కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.